Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. Don't push back. Oh. Don't push back. Oh. Don't push back. అండ్ అదే నమస్కారం, వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ ఛానల్. చూస్తున్నందుకు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో మనం ఏఐ చేస్తున్నాము, ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అండ్ బేసిక్స్ ఆఫ్ ఏఐ చూసినాము. ఈరోజు వచ్చేసి వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ట్రై టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెషర్స్ అయినా సరే, ఈవెన్ ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళకి సెండ్ చేయండి. సో దట్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకే, సో మనం కూడా చాలా ఇన్పుట్స్ తీసుకొని ఏఐ ఎట్లా రన్ అవుతుందో చూసి వీ కెన్ మూవ్ ఆన్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైనా సరే ఏఐలో వర్క్ చేస్తున్నా కానీ హెల్ప్ అస్, సో దట్ ఇట్ విల్ హెల్ప్, అందరికి కూడా హెల్ప్ అవుతుంది. మనం అందరం కూడా ప్యారలల్గా గ్రో అవ్వచ్చు. సో వాట్ ఈస్ అ వేరియబుల్? ఓకే, సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఇట్ విల్ లెట్ యూ టు స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, లైక్ నాకు ఒక వాల్యూ ఉంది 85 అనేది. సో ఐ వాంట్ పాస్ దిస్ ఇన్ఫర్మేషన్ టు సమ్ లైక్ ఏ వేరియబుల్. ఓకే, సో దాన్ని నేను స్కోర్ అని చెప్తున్నాను ఇక్కడ. ఒక కింద ఎగ్జాంపుల్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మనము వీఆర్ స్టోరింగ్ ఇట్ సమ్వేర్. సో ఆ సమ్వేర్ని మనం వేరియబుల్ అంటున్నాం. ఓకే, సో నథింగ్ బట్ సింపుల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ స్టోరింగ్ ఇంటూ ఏ key. That key is called as a variable. So ఇక్కడ డెఫినేషన్ కూడా ఇచ్చాను నేను. వేరియబుల్స్ లెట్ యూ స్టోర్ ఇన్ఫర్మేషన్ అండర్ ఎ నేమ్, సో యూ కెన్ యూజ్ ఆర్ చేంజ్ ఇట్ లేటర్. ఇన్ పైథాన్ యూ జస్ట్ పిక్ ఎ నేమ్ అండ్ గివ్ ఇట్ ఏ వాల్యూ. ఓ నేమ్ తీసుకొని దాని యొక్క వాల్యూని మనము పాస్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ బికమ్స్ అ వేరియబుల్. సో హౌ యూ కెన్ క్రియేట్ అండ్ యూజ్ వేరియబుల్స్? స్కోర్ ఈక్వల్ టు 85 అన్న, నేమ్ ఈక్వల్ టు అలైస్ అన్న. సో వెన్ ఐ రన్ దిస్, సో నథింగ్ బట్ ఐ హ్యావ్ టూ వేరియబుల్స్. ఓకే, సో ఒక వేరియబుల్ స్కోర్, ఒక వేరియబుల్ నేమ్. సో స్కోర్కి ఏమో 85 అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, నేమ్ అనే వేరియబుల్కి అలైస్ అనే నేమ్ని ఇచ్చిన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్రింట్ దిస్ టోటల్, సో నాకు ఇది టోటల్ అనేది ఎక్కడ కూడా నేను డిక్లేర్ చేయలేదు, ఆర్ ఐ నాట్ డిఫైన్డ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డిఫైనింగ్ దిస్, సో టోటల్ ఈక్వల్ టు సంథింగ్ అంటే నేను. ఓకే, సో 90 ర్యాండమ్. ఓకే, సో ఐఎమ్ నాట్ క్యాల్కులేటింగ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ యాజ్ సచ్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో నౌ ఇట్ విల్ రన్నింగ్, అంటే నాకు ఇది రన్ అవుతుంది. 90 అనేసి నాకు అవుట్పుట్ని చూపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. అంటే వేరియబుల్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో బట్ లెట్ మీ డిలీట్ దిస్ అగైన్ అండ్ రీరన్ దిస్. ఓకే, సో ఇఫ్ దిస్ ఈస్ నాట్ వర్కింగ్, వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు రీస్టార్ట్ యువర్ కర్నల్. ఓకే, సో మీ కర్నల్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో రైట్ నో ఐఎమ్ జస్ట్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే, సో నేను ఇక్కడ ఏమీ రీస్టార్ట్ చేయట్లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గో అండ్ రీస్టార్ట్. ఓకే, సో ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఇక్కడ రీస్టార్ట్ అనేసి. ఓకే, సో రీస్టార్ట్ కర్నల్ అంటే ఇట్ విల్ రీస్టార్ట్, కానీ నాకు కింద ఒక ఆప్షన్ చూపిలేం. ఓకే, సో లైక్ ఇఫ్ యూ సీ నౌ ఐఎమ్ ఏబుల్ టు సీ దిస్ ఆప్షన్, ఎందుకంటే నేను కంట్రోల్-షిఫ్ట్-P కొట్టినా. ఓకే, సో కంట్రోల్-షిఫ్ట్-P కొట్టి ఇక్కడ రీస్టార్ట్ కెర్నెల్ అని టైప్ చేసిన. ఓకే, సో దెన్ ఐ క్లిక్డ్ ఆన్ దిస్. ఓకే, సో అందుకోసం నాకు ఇక్కడ ఇది పాపప్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ నాట్ సీయింగ్ దట్, ఓకే, సో జస్ట్ గో అండ్ డూ దట్. ఓకే, సో ఎట్లా నేను చెక్ చేసిన అంటే నేను ఏమి ఎక్స్పర్ట్ని కాదు. సో ఐ జస్ట్ వెంట్ ఇంటూ ది చాట్ జీపీటీ అండ్ జస్ట్ సర్చ్ దాట్. ఓకే, సో నాకు సర్చ్ చేస్తే నాకు ఈ ఆప్షన్ చూపించింది. సో దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పిన ఐఎమ్ లెర్నింగ్. ఓకే, సో నేను ఎక్కడ ఏ పాయింట్లో బ్రేక్ అయినా కానీ నేను ఏం చేసిన అనేది మీకు చెప్తాను. ఓకే, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రీస్టార్ట్ కర్నల్ అంటే మీకు ఆప్షన్ ఉండకపోవచ్చు. దెన్ వాట్ యూ డూ, యూ విల్ జస్ట్ కమెంట్. ఓకే, సో కమెంట్ చేయకుండా ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీథింగ్ ఆల్సో ట్రై టు సర్చ్ దాట్. ఓకే, సో చాట్ జీపీటీలోనే ఎందులోనో సర్చ్ చేసి ట్రై టు గెట్ దట్ ఆన్సర్. సో ఇప్పుడు చూడండి, again I am getting the error because this total is not defined. అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్ అగైన్. ఓకే, సో టోటల్ ఈక్వల్ టు 100 ప్రింట్ టోటల్ అంటున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ వేరియబుల్ని డిఫైన్ చేసిన అండ్ ఆల్సో ఐఎమ్ కాలింగ్ దట్ వేరియబుల్. ఆ వేరియబుల్ని నేను కాల్ చేస్తున్నాను, అందుకోసమని నాకు అవుట్పుట్ 100 అనేసి చూపిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటి, లైక్ యూ ఆర్ పాసింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు అ కీ సో దట్ యూ కెన్ యూజ్ దట్ కీ ఎనీవేర్ ఇన్ యువర్ కోడ్. సో ఇది మనము రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనము బిగ్గర్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తూ ఉంటామో, సో విల్ బీ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఆల్ దీస్ వేరియబుల్స్. సో చూసింగ్ వేరియబుల్ నేమ్స్ డెఫినిషన్. ఓకే, సో అంటే లైక్ నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే, సో నేమ్ డెఫినిషన్స్ ఎట్లా యూజ్ చేస్తాం మనం. సో పిక్ వర్డ్స్ ఆర్ లెటర్స్ దట్ రిమైండ్ యూ వాట్ యు ఆర్ స్టోరింగ్, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో మీరు వర్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్ అట్లా డిక్లేర్ చేసుకోవచ్చు. లేదంటే టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఏఐ బాట్ లేకపోతే ఏఐ ఛానల్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఓకే, సో ఆ నేమ్ని ప్రాపర్గా డిఫైన్ చేసుకోమని చెప్తున్నది. అండ్ ఆల్సో నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఖచ్చితంగా నేమ్ లెటర్తోనన్నా అండర్ స్కోర్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇట్ కెన్ కంటైన్ నంబర్స్. ఓకే, సో లెటర్స్, అండర్ స్కోర్స్ ఏవైనా ఉండొచ్చు మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూజర్ అండర్ స్కోర్ user1 అండర్ స్కోర్ నేమ్ అనొచ్చు. నా ఇఫ్ ఐ రన్ దిస్ సెల్, ఓకే, సో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. అదే నేను ఇప్పుడు సెకండ్ అండర్ స్కోర్ ప్లేస్ అని అనుకోండి, ఇది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ అ నంబర్. ఇట్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ అ వర్డ్. ఓకే, సో ఇట్ షుడ్ ఆల్వేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇట్ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ లెటర్. సారీ, లెటర్ అన్నా లేకపోతే అండర్ స్కోర్తోనన్నా స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైతే నంబర్తో స్టార్ట్ అవుతుందో మీకు వేరియబుల్ అనేది ప్రాపర్గా డిక్లేర్ చేయలేదని అర్థం పైథాన్లో. ఓకే, సో ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ 2 అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ఇట్ విల్ వర్క్. ఓకే, కాకపోతే ఇక్కడ 2 అని పెట్టిన కాబట్టి ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో ఇది మనకి వర్క్ అవ్వదు అనేసి చెప్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ సీ సెకండ్ అండర్ స్కోర్ ప్లేస్, దిస్ విల్ వర్క్ బికాస్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ అ లెటర్. ఓకే, సో లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఐ కెన్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్. ఓకే, సో అండర్ స్కోర్తో స్టార్ట్ చేస్తే నాకు ఏమీ ఎర్రర్ చూపిస్తలేదు. బట్ ఇఫ్ ఐ గివ్ ఏ నంబర్ దెన్ ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓకే, సో ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డిఫైన్ ది నేమ్స్. ఓకే, సో మనం ఎట్లా నేమ్స్ డిఫైన్ చేస్తాము వేరియబుల్కి అనేది, దిస్ ఈస్ వాట్ ది థింగ్. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ టైప్స్. ఓకే, సో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, బట్ విల్ టాక్ అబౌట్ లిమిటెడ్ టైప్స్. తర్వాత లైక్ అడ్వాన్స్ సెక్షన్స్లోకి వెళ్తున్నప్పుడు విల్ ట్రై టు గెట్ మోర్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో ఈ టైప్స్ గురించి ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేద్దాం. లేదంటే లైక్ యూ గైస్ కెన్ గో అండ్ ఎక్స్ప్లోర్. ఓకే, సో వాట్ ఆర్ ద వేరియబుల్ టైప్స్ వీ హ్యావ్ ఇన్ పైథాన్ అని కొట్టినారనుకోండి, లైక్ యూ విల్ గెట్ హ్యూజ్ లిస్ట్. ఓకే, సో ఆ లిస్ట్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. బట్ రైట్ నౌ వేరియబుల్స్ కెన్ హోల్డ్ హోల్ నెంబర్స్, దట్ ఈస్ ఇంటీజర్స్, డెసిమల్స్ అంటే ఫ్లోట్ అంటే డెసిమల్ డాట్ ఉన్నాయి, టెక్స్ట్ని మనం ఆల్వేస్ స్ట్రింగ్ అంటాము. దెన్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇట్స్ అ బూలియన్. సో అండ్ మోర్. సో పైథాన్ ఫిగర్స్ దాట్ అవుట్ ఆటోమేటికలీ. నేను నంబర్ ఇచ్చిన అంటే పైథాన్ విల్ ఆటోమేటికలీ ఫిగర్స్ అవుట్ వెదర్ ఇట్స్ ఎ నంబర్ ఆర్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్ చేసిన అనుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి కౌంట్ ఈక్వల్ టు 5, ప్రైస్ ఈక్వల్ టు 9.99, ఇది డెసిమల్. దెన్ ఆర్ ఫ్లోట్, ఇది యూజర్ నేమ్, వీఆర్ గివింగ్ ఇట్ అ స్ట్రింగ్. సో ఇక్కడ చూడండి వీఆర్ గివింగ్ స్ట్రింగ్ ఇన్ డబుల్ కోట్స్, గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ వచ్చేసి లైక్ యూ ఆర్ గివింగ్ ఫాల్స్, ఇట్స్ అ బూలియన్. సో నౌ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ టోటల్ ఈక్వల్ టు 5 + 3, ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది, ఆ రెండు ఇంటీజర్లే, సో ఇట్ విల్ గివ్ 8. నో, బికాస్ యూ ఆర్ గివింగ్ ఇట్ ఈస్ ఇన్ డబుల్ కోట్స్, ఇట్ కన్సిడర్స్ ఇట్ యాజ్ అ స్ట్రింగ్. సో ఇది మనకి స్ట్రింగ్ అయిపోయింది. నౌ ఇఫ్ ఐ రన్ దిస్ టైప్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. ఓన్లీ స్ట్రింగ్ టు స్ట్రింగ్ని మాత్రమే యాడ్ చేయగలుగుతుంది. ఇంటీజర్ ప్లస్ స్ట్రింగ్ని ఇట్ కెనాట్ యాడ్. ఓకే, సో అంటే కంకాటినేట్ అంటే యాడిషన్. ఓకే, సో అది 5 స్ట్రింగ్ 3 ఇంటీజర్. సో ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్ టైప్స్ని ఇట్ విల్ నాట్ కన్సిడర్. ఓకే, అందుకోసం మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో కెన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ అనేసి చెప్తుంది. ఓకే, సో బట్ ఇక్కడ మనకి ఇంటీజర్ ఇచ్చిన మనం, ఇది స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది, ఇది స్ట్రింగ్ కింద కన్సిడర్ అవుతుంది, అందుకే ఇది వర్కౌట్ అవ్వదు అనేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ లైక్ యూ కెన్ కన్వర్ట్ దెమ్. అంటే నేను ఇప్పుడు స్ట్రింగ్ని ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు అంటే కన్వర్ట్ కూడా చేయొచ్చు. విల్ సీ దట్ ఇన్ ది నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎట్లా చేయొచ్చు కన్వర్టింగ్ బిట్వీన్ టైప్ డెఫినిషన్స్. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ మనము ఎస్టీఆర్ అని ఇచ్చి ఇక్కడ లోపల ఏముంది, ఇంటీజర్ ఉంది, బట్ స్టిల్ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఐ జస్ట్ రన్ దిస్. ఓకే, సో దట్ యూ కెన్ క్లియర్లీ గెట్ ది ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఎనీవే ఇట్స్ జస్ట్ రన్నింగ్. ఓకే, సో నేను ఎక్కడ కూడా ప్రింట్ చేయలేదు కాబట్టి ఇట్స్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ప్రింట్ ఇది రన్ చేసి ఓకే వైఫై రన్. ఓకే, సో ఎక్కడండి 10 అని అంటే స్ట్రింగ్ లాగా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్రింట్ దిస్. ఓకే, మీకు జనరల్గా లైక్ ఇఫ్ యూ ఆర్ సీయింగ్, ఐ జస్ట్ రన్ దిస్ ఫస్ట్ అండ్ ఆల్సో ఐ రన్ దిస్. సో చూడండి ఆటో జనరేట్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో కోపైలట్ ఉంది కాబట్టి. ఆర్ఎల్స్ విఎస్ కోడ్ కూడా మీకు జనరల్ ఆటో డెఫినేషన్స్ ఇస్తుంది. సో ఇక్కడ చూసినప్పుడు ఓకే, సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఇంటీజర్, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ స్ట్రింగ్, కానీ నాకు అవుట్పుట్లో మాత్రం ఇట్ ఈస్ నార్మలీ గివింగ్ ది జనరల్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో క్యారెక్టర్స్ మాత్రమే చూపిస్తుంది. మీకు ఆ డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు n_name అన్నా అనుకోండి, నేమ్ ఈక్వల్ టు
I'll just say str. Okay, anything India అంట. Okay, string అది actually, or else I'll just say we'll go with str. Okay, so that ఈజీగా అర్థమవుతుంది మనకు. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, ఏమీ రావట్లేదు ఎందుకు? ఎందుకంటే ప్రింట్ చేయాలి కాబట్టి. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి ఇండియా అని చూపిస్తుంది. నాకేం డబుల్ కోడ్ చూపించదు అవుట్పుట్లో. ఓకే, సో ఇట్ జస్ట్ థ్రోస్ యూ ది కరెక్ట్. బట్ ఇక్కడ మాత్రం సింపుల్గా ఐ జస్ట్ రిమూవ్ దిస్ అగైన్, ఐ రన్ దిస్. సో ఇట్ ఈస్ కన్వర్టింగ్. ఓకే, సో నాకు ఇప్పుడు 10 అనే ఇంటీజర్ని నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ 20 అనే స్ట్రింగ్ని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నా. ఇక్కడ ఫ్లోట్ని జస్ట్ వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ అ ఫ్లోట్. ఇది ఏంది, ఇక్కడ డబుల్ కోట్ ఇచ్చినప్పుడు ఇట్ కన్సిడర్స్ యాజ్ అ స్ట్రింగ్, బట్ వీఆర్ కన్వర్టింగ్ ఇట్ యాజ్ అ ఫ్లోట్. సేమ్ థింగ్ ఇక్కడ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ని స్ట్రింగ్ కిందనే మనం కన్వర్ట్ చేస్తాం. ఇది మనం రాసిన ఎగ్జాంపుల్. ఓకే, సో ఐ జస్ట్ రిమూవ్ దిస్. ఓకే, అండ్ ఐ జస్ట్ రన్ దిస్ అగైన్. సో ఇక్కడ చూడండి, నౌ ఇఫ్ ఐ రన్ దిస్, సో ఇంట్ హెలో అన్న. సో ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 హెలో. సో దీని అర్థం ఏంటిది? ఇన్వాలిడ్ లిటరల్ అంటుంది. ఎందుకు ఇన్వాలిడ్ లిటరల్ అంటుంది అంటే, జనరలీ వెన్ యూ ఆర్ రన్నింగ్ ఇంటీజర్స్ ఇట్ విల్ కన్సిడర్ 0 to 9. ఓకే, సో 1 అంటే 0 to 9 క్యారెక్టర్స్ మాత్రమే చూస్తుంది కదా అది. ఓకే, సో 1 and 0 1 2 3 4 అట్లా ఉండాలి. బట్ ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం? హెలో అని ఇస్తున్నాం. అంటే దిస్ ఈజ్ నాట్ అ నంబర్. ఓకే, సో అందుకోసం అని మనకి ఈ ఎర్రర్ని మనకి త్రో చేస్తుందో ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంటీజర్ విత్ బేస్ 10 హెలో. సో నాకు ఇన్వాలిడ్ లిటరల్ని మనం పాస్ చేస్తున్నాం. అదే నేను ఇప్పుడు ఇఫ్ యూ పాస్ దిస్ 1 2 3, ఓకే, సో స్టిల్ నీకు డబల్ కోట్స్ ఇస్తున్నట్టే ఇట్స్ అ స్ట్రింగ్, బట్ స్టిల్ ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే దీస్ ఆర్ నంబర్స్. అంటిల్ అన్లెస్ దీస్ ఆర్ నాట్ నంబర్స్ యూ కెనాట్ కన్వర్ట్ ది ఇంటీజర్ని. నేను అంటే లైక్ హెలో అనే దాన్ని నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చెయ్యలేను, ఎందుకంటే దాంట్లో నాకు 0 to 9 లేవు కాబట్టి. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఆర్ కన్వర్టింగ్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్, ఆ స్ట్రింగ్లో నంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ది కంక్లూజన్ ఇస్. సో చేంజింగ్ ఎ వేరియబుల్స్ టైప్. ఓకే, సో మనము వేరియబుల్ టైప్ని ఎట్లా చేంజ్ చేస్తాం? ఓకే, సో దీన్ని మనము డైనమిక్ టైపింగ్ అంటాం. ఓకే, సో యూ కెన్ రీయూజ్ ద సేమ్ నంబర్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. పైథాన్ లెట్స్ యూ స్వాప్ టైప్స్ ఆన్ ద ఫ్లై. సో ఇక్కడ చూడండి, వీ కెన్ ఆర్ యూ కెన్ రీయూజ్ ద సేమ్ నేమ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. నాకు ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, బట్ స్టిల్ ఓకే, సో ఐమ్ యూజింగ్ ది సేమ్ వేరియబుల్. సో పైథాన్ లెట్స్ యూ స్వాప్ టైప్స్ ఆన్ ద ఫ్లై. ఓకే, సో ఆన్ ద ఫ్లై నేను టైప్స్ చేంజ్ చేయొచ్చు అండి. ఇక్కడ చూడండి, డేటా ఈక్వల్ టు 10, ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం మనము? ఇంటీజర్. డేటా ఈక్వల్ టు నౌ టెక్స్ట్. నౌ టెక్స్ట్ ఏంటిది? ఇట్స్ అ స్ట్రింగ్. డేటా ఈక్వల్ టు 3.5, ఇది మనకి ఫ్లోట్. సో ఇక్కడ డేటా ఈక్వల్ టు 5. ఓకే, సో అండ్ ఆల్సో ప్రింట్ డేటా ప్లస్ 3 అంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ ఏముంది? ఇక్కడ 5 అని పాస్ చేస్తున్నాం. మరి 5 ఏంటిది? ఇట్స్ అ స్ట్రింగ్. ఓకే, సో ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో స్ట్రింగ్ టు స్ట్రింగ్ ఉంది. సో ఇది స్ట్రింగ్, ఇది ఇంటీజర్ కాబట్టి ఇది వర్కౌట్ కాదు. మనం ఇది ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రన్ దిస్, ఓకే, సో ఇక్కడ చూడండి, నాకు ఏమొస్తుంది? అవుట్పుట్ 8 అని వచ్చింది. ఎందుకంటే వీఆర్ కన్వర్టింగ్ దిస్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్. ఓకే, సో ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నా అంటే నేను 5 + 3 చేస్తున్నా కాబట్టి నాకు 8 అనేసి డిక్లేర్ అవుతుంది. సో ఇఫ్ ఐ రన్ దిస్ టోటల్, ఓకే, సో టోటల్ రన్ చేసినప్పుడు ఇట్ షుడ్ పాస్ ది 8. ఓకే, సో ఇక్కడ ప్రింట్ చేసలేను కాబట్టి నాకు ఇక్కడ ఏం కనిపిస్తలేదు. ఓకే, సో ఇఫ్ ఐ డూ ది ప్రింట్ టోటల్ ఇట్ విల్ షో మీ ది అవుట్పుట్ యాజ్ 8. సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ ది థింగ్స్ డైనమికల్లీ. సో ఇక్కడ మేజర్ డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి అంటే, లైక్ నేను సింగిల్ అంటే లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకి సి షార్ప్ జావాలో తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ నాట్ వర్క్ లైక్ దిస్. ఓకే, సో కానీ పైథాన్లో ఏంటి అంటే ఇట్ విల్ నాట్ డిఫైన్, అంటే పర్టికులర్గా ఇదే టైప్తో నువ్వు వేరియబుల్ని అసైన్ చేయాలి అనేసి ఉండదు అనమాట. ఓకే, సో అందుకోసమనే నాకు ఇక్కడ సేమ్ వేరియబుల్తో నేను 3 డిఫరెంట్ టైప్స్ నేను అసైన్ చేయగలుగుతున్నాను. సో దట్ ఐ కెన్ ప్రింట్ డిఫరెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రింట్ డేటా ట్యాబ్. ఓకే, సేమ్ థింగ్ నేను ఇక్కడ ఐ చేసే ప్రింట్ data. Now if I say print data. Print data. Now here I'll just say
ప్రింట్ డేటా. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్, సో నాకు చూడండి 3 డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చినాయి. అదే నేను ఇప్పుడు ఈ ప్రింట్ని తీసేసిన అనుకోండి, ఈ ప్రింట్ని తీసేసిన. ఓకే, ఐఎమ్ జస్ట్ సేయింగ్ ప్రింట్ డేటా. నౌ ఇట్ విల్ గివ్ మీ ఓన్లీ 3.5. ఎందుకంటే లాస్ట్ మనం ఏదైతే అసైన్ చేస్తామో ఆ వేరియబుల్కి అది మాత్రమే నాకు పిక్ చేసుకుంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే, సో ఇది ఎందుకు ఇవ్వాలి నేను ఇట్లా అంటే ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, సో నేను ఒక బ్లాక్లో రాసినప్పుడు డేటా ఈక్వల్ టు 10, నేను ఇక్కడనే ప్రింట్ చేసి ఐ విల్ బి మ్యానిపులేటింగ్ సంథింగ్ ఓన్లీ ఆన్ దిస్ బ్లాక్. తర్వాత బ్లాక్లో మళ్ళీ నేను అదే సేమ్ వేరియబుల్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్ని నేను అసైన్ చేస్తాను. ఓకే, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. అంటే లైక్ కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే యూ కెన్ లీవ్ ఇట్, బట్ ఇన్ సమ్ కేసెస్ దిస్ మైట్ రిక్వైర్డ్. ఓకే, సో కొన్ని కేసెస్లో మనకి ఇది రిక్వైర్ అవుతుంది కాబట్టి సో దిస్ ఈస్ హౌ వీ కెన్ డూ. అండ్ ఆల్సో లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ది కన్వర్షన్స్. ఓకే, సో ఇక్కడ మనకి సింపుల్ కన్వర్షన్స్ చేసినాం మనము. ఓకే, సో వీ హ్యావ్ కన్వర్టెడ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ నాకు ఖచ్చితంగా వెన్ ఐఎమ్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఇంటీజర్ ఇట్ షుడ్ బి ఇన్ నంబర్స్. ఓకే, సో నాకు నంబర్స్లో ఉండాలి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ఇట్. అంటే లైక్ కంప్లీట్లీ మనకు వేరియబుల్స్ బేసిక్స్ గురించి మనం మాట్లాడదాం. సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ డేటా టైప్స్. డేటా టైప్స్ బేసిక్స్ గురించి మాట్లాడదాం. Don't push back. 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 Don't push